హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. మన ఛానల్లో అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి సంబంధించి వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాని కింద చాలామంది అయితే కామెంట్గా ఎక్స్క్లూజివ్గా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్తో మనకు వచ్చేటువంటి డిటిహెచ్ని అయితే రివ్యూ చేయమని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్గా అయితే ఈ వీడియోని అయితే మనం చేయడం జరుగుతుంది. ఇందులో మనం కంప్లీట్గా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్తో వచ్చేటువంటి డిటిహెచ్ని అయితే మనం కంప్లీట్గా రివ్యూ చేస్తాము. దీంట్లో మనం ఎక్స్క్లూజివ్గా ప్లాన్స్ గురించి, అదేవిధంగా హెచ్డి ఛానల్స్ గురించి, ఎస్డి ఛానల్స్ గురించి, క్వాలిటీ గురించి, అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్ మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే డిటిహెచ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. ముందుగా మనకు డిటిహెచ్తో వచ్చేటువంటి ప్లాన్స్ చూసినట్లయితే మనకు 2 టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 40 MBBS, ఇంకొకటి 100 MBBS. ఇక హెచ్డి ఛానల్ చూసినట్లయితే మా టీవీ హెచ్డి, అదేవిధంగా మా మూవీస్ హెచ్డీని అయితే ఇవ్వడం జరిగింది. ఇక జెమినీలో చూసినట్లయితే జెమినీ టీవీ హెచ్డి, అదేవిధంగా జెమినీ మూవీస్ హెచ్డి, అదేవిధంగా జెమినీ మ్యూజిక్ హెచ్డీని అయితే ఇవ్వడం జరిగింది. దానిలో చూసినట్లయితే జీ తెలుగు హెచ్డి, జీ మూవీస్ హెచ్డీని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు అడిషనల్గా మనకైతే స్టార్ స్పోర్ట్స్ హెచ్డి, అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ హెచ్డీని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మనకు హెచ్డీలో ఉంటాయి. దీంతో పాటు కొంటే నాన్ హెచ్డి ఛానల్స్ కూడా మనకు అవైలబుల్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక పాజిటివ్ విషయాలకు చూసినట్లయితే మనకు జనరల్గా ఎయిర్ ఫైబర్ అనగానే చాలా మందికి డిటిహెచ్ అనేది ఇంటర్నెట్తో వర్క్ చేస్తుందా, లేదంటే జనరల్గా వర్క్ చేస్తుందా, నార్మల్ డిటిహెచ్ లాగా అనేది డౌట్ అయితే ఉంటుంది. మనకు జియో అండ్ ఎయిర్టెల్ తీసుకున్నట్లయితే జియో అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ బేసిస్ మీద వర్క్ అవ్వడం జరుగుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, అదేవిధంగా ఇంటర్నెట్ వచ్చేటువంటి కన్సిస్టెన్సీని బట్టి మీకైతే క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఎయిర్టెల్లో అలా కాదు. వీళ్ళు మనకు ఇలా చూసిన విధంగా పైన అయితే ఒక యాంటీనాని అయితే సెటప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి మనకు సెటప్ బాక్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెటప్ బాక్స్ని మనము ఈ విధంగా రిమోట్ నుంచి అయితే ఆపరేట్ చేసి జనరల్గా మీరైతే ఏదైతే డిటిహెచ్ చూస్తారో అదేవిధంగా ఆపరేట్ చేయొచ్చు. ఎవరైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్తో పాటు డిటిహెచ్ తీసుకుంటారో ఒకే రిమోట్తో మీరైతే ఓటీటీని, అదేవిధంగా టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు. మీకు మంచి ఆండ్రాయిడ్ టీవీ ఎక్స్పీరియన్స్ని అయితే ఇది ఇస్తుంది. ఆడియో క్వాలిటీ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. దీనివల్ల మీరు జనరల్ టీవీ స్పీకర్లో చూసినా, లేదంటే సౌండ్ బార్ కనెక్ట్ చేసుకొని మంచి బెస్ట్ సౌండ్ క్వాలిటీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఛానళ్ళు మా టీవీ, జెమినీ టీవీ, అదేవిధంగా జీ తెలుగు హెచ్డి ఛానల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈటీవీ హెచ్డిఏ ఒక్కటి మాత్రమే మిస్ అవ్వడం జరిగింది. మీరు ప్లాన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు జనరల్గా ఇచ్చేటువంటి 350 రూపీస్తో పాటు మీరు ప్లాన్ చేయాలంటే డైరెక్ట్గా 450 రూపీస్, 580 రూపీస్, 550 రూపీస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రైజెస్ ఒకటి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. దీనికి మించి మనకైతే నెగిటివ్ పాయింట్స్ అయితే లేవు. కంక్లూజన్ చూసినట్లయితే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, బెస్ట్ ఓటీటీ కంటెంట్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే డాల్బీ అట్మాస్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వర్తి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.